పుండరీకుడు చందమామ కథ. పూర్వము పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుచరిత. ఆ దంపతులిద్దరూ పాండురంగుని భక్తులు. పాండురంగ విఠలుని దర్శించడం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజన చేస్తూ పండరీపురానికి బయలుదేరారు. సుచరిత ఇది చూసి భర్తతో, ఏమండి, మనం కూడా పండరీపురం వెళ్దామా అని అడిగింది. ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపైన ఆధారపడి ఉన్న తల్లిదండ్రులను విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు? మనకి ఇల్లే పండరీపురం. ఆ పాండురంగ విఠలుని మనసులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయడం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్లాలని ఉన్నా సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది. తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పండరీపురం వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులో లేక రోగిష్టి భర్తలో భార్యలో పిల్లలో లేకపోలేదు. కానీ వాళ్ళు పుండరీకను మళ్ళే మనం వెళ్తే వీళ్ళ గతేం కాను అని ఆలోచించక ఎవళ్ళ కర్మ వాళ్ళది, వీళ్ళ కోసం మనం పండరీపురం వెళ్ళటం అనుకుంటామా అని నిశ్చింతగా చెక్కాపోయారు. పుండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు. ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి 1000 మంది పరిచారకులు పెట్టాయి తల్లిదండ్రులకి సేవ చేసేవాడు. పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలివాళ్ళు. వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు. తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. చెయ్యి ఊత ఇచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టి తండ్రికి సంధ్య వార్చుకునే నిమిత్తం జారి తెచ్చి ఇచ్చేవాడు. తండ్రి చాలా గొప్ప పండితుడు, భక్తుడు, కర్మిష్ఠిని. అయితే ఏం, ముసలితనం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గర కూర్చుని తండ్రి మర్చిపోయి తడబడుతూ ఉన్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసలితనం వల్ల తండ్రికి చూపు సరిగ్గా అనేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షతలు, యజ్ఞోపవీతం, పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుపుకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు. పంచభక్ష పరమాన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తరువాత తను తినేవాడు. ఆ ముసలి వాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానము చిరాకు, కోపం వచ్చేది. తను కూడా వాళ్లతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్ని లాలించినట్లు లాలించేవాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చి ఇచ్చేవాడు. పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండగా తక్కిన భక్తులంతా జయ పాండురంగ విఠలే అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు. వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగుడు గుడిలో లేడు. ఆ పీఠం ఖాళీగా కనబడింది. స్వామి ఏడి, స్వామి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు. స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టుకుని కూర్చున్నారు. ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కాపోయి మళ్ళీ మన్నాడు వచ్చి చూశారు. అప్పటికీ స్వామి రాలేదు. అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకుని ఉన్నా స్వామి రాలేదు. భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసికి భక్తులంతా తిరిగి పుండరీకుడున్న తన గ్రామానికి చేరుకున్నారు. పాండురంగస్వామి దేవేరుతో సహా గుడి వదిలి పుండరీకుడున్న ఊరికి వచ్చేయటమే ఆయన ఊళ్ళో లేకపోవడానికి కారణం. వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తను చూడడానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు. కానీ ఈ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? స్వామి వచ్చి పుండరీకుని ఇంటివాకిట నిలబడే వేళకి అతను తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు. పుండరీక, భక్తాగ్రేసర, నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుని పిలిచాడు. స్వామి, ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోయటం అయ్యింది. వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది. తుడిచేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ దర్శనానికి వస్తా అన్నాడు పుండరీకుడు. ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది. భగవంతుడు దేవేరుతో సహా వచ్చి వాకిటి నిలబడితే ఎదురు రాక వస్తా, అలాగే నిలబడి ఉండు అనవచ్చా? స్వామికి ఏమి కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తున్నది. కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిట పడికట్టు మీద నిలబడ్డవాడు అలాగే నిల్చుండిపోయాడు.
మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రులని లోనికి తీసుకువెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోపెట్టి జారీ దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తానని తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకుని అప్పుడు పాండురంగస్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటకు వచ్చాడు. పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయటము, పైగా పని చూసుకుని వచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు. అందులోనూ కేవలము స్వామితోనా ఇటువంటి జవాబులు చెప్పటం? స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత పాండురంగ కేసి చూస్తూ ఉంది. ఏం చిత్రమో, పాండురంగడేనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలబడి ఉన్నది? కాదు, ఎవరో ముసలాయన. ఎవరో ఏమిటి, తన మామగారిలాగే ఉన్నాడు. అప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది. అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవేరు కూడా ఇప్పుడు కనబడదే. ఆమె స్థానే తన అత్తగారికి మళ్ళీ ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉన్నది. సుచరితకు ఒక్క క్షణంలో ఇదంతా అర్థమైపోయింది. తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు. ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం మాకు పరిచర్య చేయటం లాంటిదే సుమా అని తనకు తెలపడం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్తమామల రూపంలో కనబడుతున్నారు అని ఆమె తెలుసుకుంది. పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడ వాహన, జగన్నాథ, పుండరీకాక్ష, పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు. పాండురంగుడు దేవిరి కూడా పరమానందభరితులై తమ అభయహస్తాలను అతడి శిరస్సును ఉంచి, పుండరీక, భక్తాగ్రేసర, వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచర్య మాకు చెందినై. కుమార, నీకేమి కావాలో కోరుకో అన్నారు. సుచరిత తన భర్త ఏం వరం కోరుతాడో అని వింటోంది. పుండరీకుడు, స్వామి, నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మళ్ళేనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది. కానీ శతవృద్ధులైన నా తల్లిదండ్రులను విడిచి పండరీపురం రాలేము. మమ్మల్ని కటాక్షించడం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగా వచ్చారు కనుక మీరిక్కడనే ఆగిపోండి, ఇదే నా కోరిక అన్నాడు. ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది. తమ్ము కటాక్షించడానికి ఒకమారు స్వామి దేవేరితో వేంచేశాడు, కానీ శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోమ్మంటే ఉంటాడా అనుకుంది. కానీ పాండురంగుడు తన భక్తుడైన పుండరీకుడు కోరిన ప్రకారం అక్కడే ఆ పడికట్టు మీదే దేవేరితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు. అంతేకాదు, గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోతున్నాను. అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు. వాళ్ళకి స్నానపానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి. అందుచేత నువ్విక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు. తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది. పుండరీకుని గ్రామమే పుండరీక క్షేత్రమైంది. పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక బ్రహ్మ, శివుడు మొదలైన దేవగణమందరూ అక్కడికి వస్తూ ఉండేవారు. ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మేరలేకపోయింది. పుండరీకుని సంగతి తెలిసాక వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది. తమన్ని కనిపెంచి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే భగవంతుని సంతోషపెట్టడమని వాళ్ళంతా తెలుసుకున్నారు. మానవులందరకు కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి. ఎలా అంటే, బిడ్డలు తల్లిదండ్రులను సేవించడం, భార్యలు భర్తలను సేవించడం, భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం, ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం. ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమే అవుతాయి. తన విధి నెరవేర్చిన పుండరీకుణ్ణి వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు. తమ విధులు పాటించిన భక్తులు పండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావాల్సి వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.